ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం కాదు, సంస్మరణ దినమని, నవ్యాంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడిందో పుట్టుక లేదని, ఎవరికి తెలియదని, 13 ఏళ్ల క్రితం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో మనం ఉంటున్నామని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆక్రోశం వెళ్లగక్కారు. స్థానిక ధర్మంచర కమ్యూనిటీ హాల్ బుక్ బ్యాంక్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో అసెంబ్లీలో 2000 తీర్మానాలు రాశారని, అవి పార్లమెంటుకి వెళ్లాయో లేదో తెలియదు అని వ్యాఖ్యానించారు. లోక్సభ, రాజ్యసభలో ఏం జరిగిందో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరించానని, 40 నిమిషాల పాటు నాతో చర్చించారని తెలిపారు. విభజన జరిగిన తీరు అన్యాయం, ప్రశ్నించే పరిస్థితి లేకుండా తలుపులన్నీ మూసేసి నిబంధనలు ఉల్లంఘించి అవమానకరంగా విభజన చేశారని మరోసారి ధ్వజమెత్తారు. పార్లమెంట్లో ఇలాంటివి జరగవచ్చా అని నిలదీశారు. తప్పుడు పద్ధతిలో రీఆర్గనైజేషన్ చేసిన ఏపీ యాక్ట్ను పరిశీలించాలి. మరోసారి ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని మనం కలవాలంటే కుదరదని, ఆయనే కలవాలి అనుకుంటే జరుగుతుందని, ఎందుకంటే ఆయన సెలబ్రిటీ అన్నారు. ఏదో మధ్యలో అలిగి మానేయడం, వాకౌట్ చేయడం ఇలాంటివి అన్నాం. కానీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటి, ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటిట, ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలోనే ఉన్నాడు. అక్కడ ఏం చేశాడు? ప్రతిపక్ష హోదా ఉండడం వల్ల ఏమైనా జరిగిందా? హోదా నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి అంతే. హోదా అంటే పిఏ ఇస్తారా, కారు ఇస్తారేమో, ఆఫీస్ ఇస్తారేమో. క్యాబినెట్ హోదా అంటే ఎక్కడికైనా వెళ్ళి కలెక్టర్ని పిలవచ్చు. మినిస్టర్లు పిలిస్తేనే కలెక్టర్లు రారు. అపోజిషన్ లీడర్ పిలిస్తే వస్తారా? ఇవన్నీ ఇప్పుడు గూగుల్ వాళ్ళకి అక్కడ అది ఇక్కడ పెడితేనే కరెక్ట్ అనుకుంటే వాళ్ళు వస్తారు. వీళ్ళు మా స్టేట్కి రావడానికి వీళ్ళేదన్నా వస్తారు. ఇక్కడ పెడితే ఇక్కడ కాదయా మీరు అన్నంతకాలం. మనం ఇప్పుడు ఇసుక తిప్పలు మొత్తం ఇచ్చేస్తున్నాం. బ్రహ్మాండం 5 స్టార్ హోటల్ కట్టుకోండి, కావాలంటే మేము 40% వాటా కూడా ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించమని ఎవడలు వస్తాడా? ఇసుక తిప్పల మీద ఏంటంటే బాబు అని అది పని చేయదు. వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం చేసే ప్లేస్కి వస్తాడు. ఎక్కడ సక్సెస్ ఉందో అక్కడికి వస్తాడు. ఎందుకో మరి వీళ్ళు సరే అది నడుస్తుంది చాలా కాలం. నాకు అసలు ఒకటి అర్థమవుతుంది, అసలు ఈ వ్యాపారాలని ఇన్వైట్ చేయటాలు, వ్యాపారాలను చేయటం అసలు గవర్నమెంట్ ఉన్నది అందుకు కాదు. గవర్నమెంట్ ఉన్నది మన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, దేని మీద ఖర్చు పెట్టాలి, ఏది వ్యవహారం, అన్నిటికన్నా మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఏమిచ్చాడంటే దరిద్రుల్ని ధనికుల్ని వాళ్ళిద్దరి మధ్య అంతరాన్ని తొలగించడం. అలాగా మన గోల్ అది ఉండాలి. ఏమో నాకు అంత అందులో టెక్నికల్ నాలెడ్జ్ నాకు అంత తెలియదు. మామూలుగా ఏవో దేశాలు కొన్ని వద్దన్నాయి అవి ఇవి చదివాను ఎక్కడో. సరే, అది చంద్రబాబు నాయుడు గారికి ఫేవరెట్ ఏంటంటే ఇండస్ట్రీస్ని ఆహ్వానించేటువంటి ప్రక్రియ. తుఫాన్లు వచ్చినప్పుడు ఈ రెండింటిలో చంద్రబాబు నాయుడు గారికి చాలా ఎక్స్పర్టైజ్ ఉంది.